ఇవాళ మనం ఆంధ్ర స్టైల్లో చాలా టేస్టీగా ఉండే గోంగూర ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రాన్స్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో ఫ్రాన్స్ వేసి ఒక 15 to 20 minutes బాయిల్ చేసుకోవాలి. ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 4 tablespoons ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రాన్స్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేయిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసిన వెంటనే కలపకండి. ఒక 2 to 3 minutes మూత పెట్టేసి వదిలేస్తే అదే మగ్గిపోతుంది. తర్వాత 3 tomatoes కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి గ్రేవీ కావాలంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచితే కర్రీ అయిపోయినట్లే. లాస్ట్కి మసాలా